అలీ ఖమేనీ చనిపోయిన తర్వాత దాదాపు వారం రోజుల తర్వాత వచ్చిన మొదటి పోస్ట్. ఈ పోస్ట్లో చాలా క్లియర్గా నిస్సహాయ స్థితిలో ఇటు అమెరికా ఇజ్రాయెల్ ఉండబోతుంది. దానికి సంబంధించి సోషల్ మీడియా ఇటు అలీ ఖమేనీ ఆఫీషియల్ అకౌంట్లో ఒక పోస్ట్ను కూడా పెట్టడం జరిగింది. సో మొత్తం మీద ఇటు ఇస్ఫహాన్కి సంబంధించిన న్యూక్లియర్ ఫెసిలిటీలో యురేనియం ప్యూరిఫికేషన్ జరుగుతుంది. ఇటు ఇంటర్నేషనల్ అటమిక్ ఎనర్జీ ఏజెన్సీ అది కూడా చాలా క్లియర్గా రిపోర్ట్స్లో ఇచ్చింది. ఇటు ఇరాన్ దగ్గర యురేనియం 60% ప్యూరిటీతో ఉన్న యురేనియం ఉన్నట్టు, ఆ యురేనియం 90% థర్స్ హోల్డ్ ఏదైతే బాంబుని తయారు చేయడానికి, ఒక న్యూక్లియర్ బాంబుని తయారు చేయడానికి ఏదైతే 90% థర్స్ హోల్డ్ కావాలో ఆ థర్స్ హోల్డ్కి సంబంధించిన వెపన్ గ్రేడ్ మెటీరియల్ ప్రస్తుతానికి ఇరాన్ దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే ఇప్పుడు యురేనియం నుంచి మరి నిజంగానే న్యూక్లియర్ బాంబులు తయారు చేసిందా ఇరాన్? ఇటు అలీ ఖమేనీ పర్సనల్ అకౌంట్, తను చనిపోయిన తర్వాత కూడా తన అకౌంట్లో పెట్టిన ఆ పోస్టులో మనం కింద రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. ఆ పోస్ట్